ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కామవరపుకోట మండలం వీరిశెట్టి వారిగూడెం వాస్తవ్యులు దొడ్డిగర్ల సువర్ణరావు రజనీ దంపతులు, వారి పెద కుమారుడు కోడలు శోభన్ బాబు నవ్య, చిన్న కుమారుడు రాజశేఖర్ గారు, మనవళ్ళు రంజిత్ బాబు రాహుల్ బాబు సహకారాన్ని ఇస్తున్నారు. సువర్ణరావు గారికి రజనీ గారికి ధన్యవాదాలు. గత కొద్ది దినాలుగా ఎపిసోడ్ సహకారులు లేరు. ఈ దినమే రికార్డింగ్కు ముందు ఈ ఎపిసోడ్ వచ్చినది. సువర్ణరావు గారికి రజనీ గారికి ధన్యవాదాలు. శోభన్ బాబు గారు, నవ్య, రాజశేఖర్, రంజిత్ బాబు, రాహుల్ బాబు గారులకు కృతజ్ఞతలు. ప్రార్థించుకుందాం. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు కావాలను ప్రార్థించండి. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. సువర్ణరాజు గారి కుటుంబము ఇచ్చిన సహాయమును బట్టి మీకు కృతజ్ఞతలు. వాక్యము ప్రజలలోనికి వెళ్ళుటకు ఈ కుటుంబానికి మీరు సహాయం చేశారు, కృతజ్ఞతలు. ఆ దీవెన వారికి రానిమ్మని అడుగుతున్నాం. కుటుంబ సభ్యులందరినీ దీవించండి. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులను పంపించండి ప్రభు. యేసు ప్రభువు ద్వారా ఈ మనవులను అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. గత రాత్రి 9 వచనాలు ధ్యానించాము. 10వ వచనం: చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు, వానిని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవుచున్న వానిని గూర్చి బహురోదనము చేయుడి, వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. చూడండి, ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటివి ప్రవచనాలు. క్రీస్తు పూర్వము 625 నుండి క్రీస్తు పూర్వము 586 వరకు 41-42 సంవత్సరాలు ఇర్మియా యోదయాలో ప్రవచనాలు, తరువాత ఐగుప్తుకు వెళ్ళి ప్రవచనాలు. టోటల్ మినిస్ట్రీ ఆఫ్ జెరమియా 50 years. యోదయా ప్రాంతంలో 42 సంవత్సరాల పరిచర్య. అద్భుతం. రాజీ పడని బోధకుడు ఇర్మియా. పీపుల్ మే యాక్సెప్ట్ ఆర్ డినై ఇట్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద ప్రీచర్. తాను బోధించిన బోధ ప్రజలు అంగీకరించినా అంగీకరించకపోయినా సరే ఒకే రీతిగా తీసుకున్నటువంటి బోధకుడు, అమూల్యమైన బోధకుడు ఇర్మియా. ఈనాటి బోధకులకు, ఆనాటి బోధకుడైన ఇర్మియాకు పొంతనలేని దినాలలో మనం జీవిస్తున్నాం. అలనాడు యూదులకు బోధకులుగా ఉండిన యూదయ బోధకులకు, నేటి అత్యధిక శాతం బోధకులకు ఒకే రకమైనటువంటి విధానాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షం అవుతున్నప్పుడు ఇర్మియా
రాజీ పడకుండా ప్రవచనాలను తీసుకుని వచ్చి ప్రజల ముందుంచాడు. అది ప్రజలకు ఇష్టం లేదు. సందేశం ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా దేవుడిచ్చిన సందేశంలో మార్పు లేకుండా ప్రకటించటమే దేవుని సేవకుని యొక్క విధి. అందుకే సేవకుడు పిలువబడ్డాడు. ప్రజల కొరకు, మనుషులకు ప్రీతికరమైనదిగా ఉండుట కొరకు ఏ బోధకుడు తన బోధను మరల్చుకుంటాడో ఆ బోధకుడు శాపగ్రస్తుడు. ఒకప్పుడు విలువలతో కూడిన వాక్యోపదేశాలు చేసిన వారు పతనమై వాక్యపు విలువలు దిగజారిన స్థాయికి తెస్తున్నవారు ఈనాడు లోకంలో కనిపిస్తున్నారు. వారి యొక్క వాక్యోపదేశాల చేత ఒకప్పుడు ప్రజలను సత్మార్గములో, సత్య మార్గములో నడిపించినటువంటి వారే రాజీ పడి మనుషులకు ఇష్టమైన బోధలు చేస్తున్నారు. సహోదరుడా, సహోదరి, భవిష్యత్తును గూర్చినటువంటి ప్రవచనాలు వల్లెవేస్తున్నారు లబ్ధి కొరకు. అట్టి వారిలో ఆనాటి యూదయ మత నాయకులు, బోధకులు ఉన్నారు. ఈనాడు కూడా అట్లాంటి బోధక వర్గం తయారవుతోంది. ఇర్మియా ప్రవచిస్తున్న మాటలు యూదయ జనాంగానికి ఇష్టం లేని మాటలు. దేవుడు మారు మనసు పొందమంటున్నాడు, బబులోనికి వెళ్ళమంటున్నాడు. ఎవరికి ఇష్టం? దేవుడు మమ్ములను ఈ స్థలానికి తెచ్చాడు కాబట్టి ఇది మాదే అంటున్నారు ఆనాటి యూదులు. అదే దేవుడు చెప్పాడు, మీరు నా ప్రమాణాన్ని మీరితే నేనే మిమ్మలను ఈ స్థలం నుండి గెంటేస్తానని మోషేకే చెప్పాడు మొట్టమొదట. దాన్ని ఎందుకు పట్టించుకోలేదు యూదులు? తమకు అనుకూలమైన బోధ వైపు మనుషులు తిరిగే కాలమే చివరి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. మానవుడు చివరి దినాల్లో ఆధ్యాత్మికతకు ఇవ్వవలసిన ప్రాధాన్యతను ప్రక్కన పెట్టి భౌతిక లబ్ధికి, ఆనందానికి ఇస్తున్నాడు. అక్కడే పడిపోతున్నారు విశ్వాసులు. ఆనాటి పరిస్థితులు అంతే. యూదుల చరిత్ర, ఇశ్రాయేలీల చరిత్ర చదువుతున్నప్పుడు అలా ఇండియన్ క్రిస్టియానిటీకి చాలా సమీపమైనటువంటి లక్షణాలు రెండింటా కనిపిస్తాయి నాకు. ఆ సబ్జెక్ట్ మీద థీసిస్ రాస్తే పిహెచ్డి చేయొచ్చు. ఇవాళ ఇండియన్ క్రిస్టియన్ ఎదుట ఉన్న ఛాలెంజ్, ఏమిటి? జెంటైల్ నాన్ క్రిస్టియన్స్, జెంటైల్ పీపుల్. సాల్వేషన్ is the challenge before the Christians in India. భారతదేశంలోని క్రైస్తవుని ఎదుట ఉన్న పెను సవాలు ఏమిటంటే నాన్ క్రిస్టియన్ వరల్డ్ సాల్వేషన్. రక్షింపబడని స్వదేశీయుల యొక్క రక్షణ సవాలుగా ఉన్నది. హూ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ ఇష్యూ? దాని మీద ఎవరు దృష్టి నిలుపుతున్నారో వారే రైట్ ట్రాక్లో ఉన్నారు. ఇక మిగతా వాటిలో వేటికి తొలగిన రైట్ ట్రాక్లో లేరనేది ఖచ్చితంగా చెప్పచ్చు. గ్రేట్ కమిషన్, మహా ఆజ్ఞ ఏమిటి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. మొదట యూదయ, సమరయ, యెరూషలేము, యూదయ, సమరయ బూదిగంతాలు. మొదట యెరూషలేము సొంత ఇల్లు, సొంత పట్టణం. యూదయ నియర్ బై జూయిష్ ఏరియా, సమరియా నియర్ బై జెంటైల్ ఏరియా, బూదిగంతాల వరకు విశ్వవ్యాప్తంగా. కనుక సువార్త ప్రకటన అల్టిమేట్ గోల్ ఫర్ ఎ ప్రీచర్ అండ్ ఫర్ ఎ చర్చ్. బోధకునికి, సంఘానికి అంతిమమైన గురి, గమ్యం ఏమిటంటే సువార్త ప్రకటన. దట్ ఈస్ ద ఓన్లీ వన్ సింగిల్ ఎజెండా ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ చర్చ్. క్రైస్తవ సంఘానికి ఉన్న ప్రాథమిక, అత్యవసరమైన బాధ్యతతో కూడిన ప్రధానమైనటువంటి బాధ్యత సువార్తీకరణ, అవుట్రీచ్, ఎవాంజలిజం.
దీని మీద నుండి దృష్టి మరల్చి సేవకుల యొక్క భౌతిక లబ్ధి కొరకు, సంస్థల యొక్క భౌతిక లబ్ధి కొరకు పనులు చేయటం ప్రారంభిస్తే దేవుడు హర్షించేది కాదు. వారు దైవ మార్గంలో లేరు, వారు విశాల మార్గంలో ఉన్నారు. అందుకే ఇక్కడ ఖండన ఇస్తున్నాడు. చనిపోయిన వానిని గూర్చి ఏడవవద్దన్నాడు, వెళ్ళిపోతున్న వానిని గూర్చి ఏడవమన్నాడు. ఇర్మియా ప్రకటించిన ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువు సిలువ మోస్తూ ఉండగా యెరూషలేము కుమార్తెలు ఆయనను చూచి ఏడుస్తున్నారు. అక్కడ ఆయన చెప్పిన మాట, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తం ఏడవండి. నా నిమిత్తం ఏడవకండి, చనిపోయిన వానిని గూర్చి ఏడవవద్దు. ఐఎమ్ గోయింగ్ టు డై, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్, సో దట్ యు డోంట్ క్రై ఫర్ మీ. నేను దేవుని చిత్త ప్రకారము శారీరక మరణం అనుభవించు నిమిత్తం నేను వెళుతున్నాను, చనిపోతున్న నా గురించి ఏడవవద్దు. మీరు నా రక్తాపరాధాన్ని మీ ప్రజల మీద, మీ మీద, మీ పిల్లల మీద పెట్టుకున్నారు. మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఏం జరుగుతోంది? వాళ్ళ పిల్లలకి. నా కొరకు ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమన్నాడు. ఎందుకని? ఫర్ దిస్ జనరేషన్ అండ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. క్రై ఫర్ దిస్ జనరేషన్, క్రై ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. రానయ్యున్నటువంటి తరము కొరకు కన్నీరు కార్చమన్నాడు. క్రీస్తు శకము 30వ సంవత్సరంలో ప్రభు యొక్క శిలువ. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమన్ గవర్నర్ వచ్చాడు. యూదులను విశ్వవ్యాప్తంగా తరుముటకు దేవుని చేత ఏర్పరచబడిన ఒక సాధనం అతడు. యెరూషలేములో దేవాలయాన్ని బద్దలు కొట్టించాడు. బెన్ హిన్నోము లోయలో ఆ రాళ్లను తోయించేశాడు. ఇశ్రాయేలీయులను ఖడ్గం పాలు చేశాడు. విశ్వవ్యాప్తంగా దేశం, ప్రపంచములోనే దేశము ఉనికిలో లేకుండా పోయింది. ఇంచుమించుగా 1900 సంవత్సరాలు. 1900 సంవత్సరాలు వరల్డ్ హిస్టరీలో మ్యాప్లో లేకుండా పోయింది ఆ దేశం. ఎక్కడెక్కడున్నారో దేవుని యొక్క వాక్యపు ప్రవచనాలు నెరవేరుతున్నాయి. 1948 ఏడి, క్రీస్తు శకం 1948లో ఇశ్రాయేలు రాజ్యం మరలా ఏర్పడింది. కనుక చనిపోయిన వాని గురించి ఏడవవద్దు. వెళ్ళిపోతున్నారు, చెరకెళ్ళిపోతున్నారే, వాళ్ళ గురించి ఏడవమంటున్నాడు. బబులోనుకు వెళ్ళిపోతున్న వారిని గురించి ఏడవండి, ఎందుకంటే వారు మరల వెనకకు రారు. 70 సంవత్సరాల చెర, 70 సంవత్సరాల చెర. దానియేలు వెనకకు వచ్చినట్లు లేదు. దానియేలు క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో నెబుకద్నెజరు చెరబట్టిన మొట్టమొదటి గుంపులో బబులోనికి వెళ్ళాడు. అప్పటికి దానియేలుకు ఒక 14-15 సంవత్సరాలు వేస్తే తానే గుర్తించాడు. బబులోను చెర ముగిసిపోయింది అనేది గుర్తించింది ఫస్ట్ దానియేలే గుర్తించాడు. దానియేలుకి 85 ఇయర్స్ ఏజ్ వచ్చేసి ఉంటుంది. అతడు మళ్ళీ వెనక్కి రాలేదు. జెరుబ్బాబెలు నాయకత్వంలో దానియేలు వెనక్కి వచ్చినట్లేదు, అక్కడనే చనిపోయాడు. ఆ తరం వారు ఎవరైతే వెళ్ళారో బబులోనుకు, వారు వెనకకు రారు. దే విల్ డై దేర్, వాళ్ళు అక్కడే చచ్చిపోతారు. అందుకోసం వాళ్ళ కోసం ఏడవమన్నాడు. అందుకే వారి కోసం ఏడవండి అని చెప్పాడు. ఇర్మియా మాటలు వాళ్ళకు వింతగా ఉన్నాయి. చనిపోయిన వాళ్ళ కోసం ఎవరైనా ఏడుస్తారు, ఎందుకంటే వాళ్ళు తిరిగి రారు కనుక. కానీ ఇతడేమిటి, ఇక్కడ ఉన్న వ్యక్తుల కోసం ఏడవమంటాడేమిటి? దేవుని వాక్యం సంచలనమే, విప్లవమే. దేవుని వాక్యం ఎప్పుడూ కూడా భౌతిక వాస్తవాల మీద ఆధారపడి ఉండదు, దైవిక నియమాల మీద ఆధారపడి ఉంటుంది. మారిపోయేటువంటి మానవ తలంపుల మీద, మానవుడు నిర్మించుకున్నటువంటి ఆలోచనల మీద దేవుని వాక్యం ఎప్పుడు పనిచేయదు. దేవుని యొక్క ప్రిన్సిపల్ ఆధారంగా దేవుని యొక్క వాక్యం పనిచేస్తుంది. ఇది మనం గుర్తెరగాలి. చనిపోయిన వాడి గురించి ఏడవకండి, అయిపోయింది అతని తరం. కానీ చెరకెళుతున్న వాడి గురించి ఏడవండి, ఎందుకంటే వాళ్ళు వెనకకు తిరిగి రారు. ఎటువంటిదిగా ఉంది? ఇంటి నుండి బయటికి వెళ్ళిన వాడు మరలా తిరిగి ఇంటికి రావటం లేదు, ఎటు వెళ్ళిపోయాడో తెలియదు అంటే ఎట్లా ఆందోళన చెందుతాం మనం? బబులోనికి వెళ్ళిపోతున్నారు, ఇక వెనక్కి రారని వాళ్ళ గురించి ఏడవమంటున్నాడు ఇర్మియా.
తిరిగి రాడు, తన జన్మభూమిని మరలా చూడడు. సోదరుడా, సోదరి, జన్మభూమికి తిరిగి రాని స్థితిలో ఆనాటి యూదులు ఉన్నారు. ఇంకో మాట చెబుతాను. భారతదేశానికి చాలామంది దైవ భక్తులు, మిషనరీలు సువార్త పట్టుకొని వచ్చారు. ఏలూరు, గుంటూరు, బాపట్ల, రాజమండ్రి, మద్రాసు, నెల్లూరు, ఒంగోలు, ఈ ప్రాంతాల్లో చాలామంది మిషనరీల యొక్క సమాధులు ఉన్నాయి. మిషనరీస్ యొక్క సమాధులు ఉన్నాయి. 1910వ సంవత్సరంలో చనిపోయిన ఒక మిషనరీ సమాధి ఏలూరు క్రిస్టియన్ బరిల్ గ్రౌండ్లో ఉంది. అప్పట్లో దాని నేమ్, టైటిల్, స్టోన్ మెడ్రాసులో తయారయ్యేదట. వాళ్ళు తెచ్చి వేసిన ఒక పలక ఉంది ఏలూరులో, నేను చూశాను. అలాగే గుంటూరులో 100 సంవత్సరాల క్రితం పరిచయం చేసిన మిషనరీల సమాధులు ఉన్నాయి. ఫస్ట్ 2 లైన్స్లో ఉంటాయి. అర్థమవుతుందా? మిషనరీలు తిరిగి జన్మభూమి చూడకుండా త్యాగం చేసుకుని వచ్చి సువార్త ప్రకటించిన దేశం అంది. ఇవాళ క్రీస్తు యొక్క సంఘం భారతదేశంలో ఉంది అంటే హతసాక్షుల రక్త బీజాల మీద, పునాదుల మీద ఈ సంఘం కట్టబడింది. దీని చరిత్ర వేరు. ఈ చరిత్ర, క్రీస్తు సంఘం యొక్క చరిత్ర, ఇండియన్ చర్చ్ హిస్టరీ చదివితే ఒళ్ళు నిక్కబడుచుకుంటుంది. ఎన్ని త్యాగాల మీద కట్టారు దేవుని యొక్క సంఘాన్ని. ఇవాళ గంపలో గాలం వేస్తున్న రీతిగా తయారైంది దేవుని యొక్క సేవ. అందరూ సముద్రంలో చేపలు పడుతుంటే కొందరు దోణెల్లో చేపలు పడుతున్నారు. ఆకర్షణల చేత సంఘాలను నింపుకునే ధోరణికి వెళుతున్నారు. చాలామంది ఉన్నారు అట్లా. ఇవాళ ఒక ట్రెండ్ తయారైపోయింది. ఏమిటంటే మందిరం నిర్మాణంగా ఉంటే అందులో జనం చేరిపోతారు. కానీ వాస్తవ సత్యం తెలుసా? చర్చ్ మస్ట్ గో అవుట్. సంఘము బయటకు వెళ్ళాలి. గో అండ్ ప్రీచ్. దట్ ఈస్ ద కాల్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపు ఏంటంటే సంఘమా వెలుపటికి వెళ్ళు. కానీ ఇప్పుడు అది పోయింది. సంఘమా లోపలికి రా బుజ్జగిస్తున్నారు. 50 ఏళ్ళు వచ్చినోడంతే, 20 ఏళ్ళోడంతే, 80 ఏళ్ళోడంతే, ఆ సండే వర్షిప్లో 80 ఏళ్ళు ఉంటాడు తప్ప బయటికి వెళ్ళి ఒక్క వ్యక్తికి కూడా యేసు నిన్ను రక్షిస్తాడని, రక్షించాడని సువార్త చెప్పలేకపోతున్నాడు. వాట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ చర్చెస్ ఆర్ యూస్ఫుల్? కూడుకొని స్థలాలేనండి ఇవన్నీ. వాటి యందు దేవుడు నివాసము లేడు. కూడుకొని స్థలములు మాత్రమే. కనుక ఈ 21వ శతాబ్దంలో మనం ఎటు నడుస్తున్నాం అనేది ప్రధాన అంశం. చూడండి, ఇక్కడ చెబుతున్నాడు, చెరలోనికి వెళుతున్న వాని గురించి అంగలార్చమంటున్నాడు. పడద్రోయబడుతున్నటువంటి దేవాలయం గురించి ఏడవండి అనే పదం ఇర్మియా గ్రంథంలో ఎక్కడా కనపడలేదు. గాడ్ నెవర్ వరీడ్ అబౌట్ ద ప్లేస్ ఆఫ్ టెంపుల్. హీ వరీడ్ అబౌట్ ద సోల్స్ ఆఫ్ ద పీపుల్. దేవుడు విచారించింది నశించిపోతున్న ఆత్మలను గురించి, కానీ పడద్రోయబడుతున్నటువంటి యెరూషలేము దేవాలయాన్ని గురించి దేవుడు ఫీల్ అవ్వలేదు. అలనాడు ఇర్మియా కాలములో దేవుడు మందిరం కొరకు బాధపడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు సహితము దేవాలయం, యెరూషలేము దేవాలయం గురించి మాట్లాడుతున్నప్పుడు రాతి మీద రాయి నిలవకుండా నిలిచేటువంటి సమయం వస్తోంది అని ప్రకటన చేసి మరి ఆయన దుఃఖించినది యెరూషలేము జనాంగము యొక్క రక్షణార్థమే తప్ప యెరూషలేము దేవాలయం కొరకు కాదు. యెరూషలేము దేవాలయం కొరకు దేవుడు దుఃఖించలేదు. దేవుడు ఎన్నడూ కూడా భౌతిక ఆలయాల కొరకు విచారించిన వాడు కాడు. ఎర్త్లీ థింగ్స్ మీద దేవుని యొక్క ప్రణాళిక కొరకు దేవుడు ఎన్నడూ ప్రణాళిక చెయ్యలేదు. ఎందుకంటే ఒకనాడు ఇది లైవ్ అయిపోతుంది. లయము కానిది మానవుని యొక్క జీవితం మాత్రమే. ఇట్ హ్యాస్ టు సర్వైవ్ అట్ ద హెల్ ఆర్ అట్ ద హెవెన్. ప్రభువు యొక్క సన్నిధిలోన, నిత్య నరకాగ్నిలోన
అనేది శాశ్వత కాలం ఉండేది మానవుని ఆత్మే తప్ప భౌతికమైనవి కాదు. నువ్వు కట్టుకునే ఇల్లు, నువ్వు కొనుక్కున్న పొలము, నువ్వు కట్టిన భవంతో అది శాశ్వతం కాదు. అది ఇట్స్ ఓన్లీ ఎ ప్రొవిజన్ ఫర్ యువర్ లైఫ్. దేవుడు ఇల్లు ఇచ్చాడంటే ఇట్స్ ఓన్లీ సింపుల్ ప్రొవిజన్ ఫర్ యూ. నువ్వు తలదాచుకోవటాకే తప్ప అతిశయించడానికి కాదు. అర్థమవుతుందా? దేవుడు ఉద్యోగం ఇచ్చాడు అని అంటే నువ్వు జీవించడానికే తప్ప నువ్వు అతిశయించడానికి కాదు. కనుక చెరలోనికి పోతున్న వారి కొరకైనా, మరణమునకు వెళుతున్నటువంటి ఆధ్యాత్మిక మరణానికి వెళుతున్న వారి కొరకైనా ఆలాపన ఈనాటి క్రైస్తవ సంఘంలో హృదయంలో దీర్ఘమైనటువంటిదిగా ఉండాలని దేవుని వాక్యం కోరుతోంది. సహోదరుడా, సహోదరి, వారు మరల వెనకకు తిరిగి రారు. వన్స్ దే డై దే కాంట్ బి సేవ్డ్. ఒక్కసారి భౌతిక మరణం చూస్తే ఇక వానికి సువార్తతో సంబంధం ఉండదు. చాలామంది అనుకుంటారు చనిపోయిన తరువాత ఆత్మలకు దేవుడు వేరేగా సువార్త ప్రకటించి అక్కడ కూడా వినకపోతే అప్పుడు నరకానికి పంపుతాడు అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్ థియరీ. అది వాక్యానుకూలమైన బోధ కాదు. మనుషులొక్కసారే చనిపోవాలి, ఆ తరువాత తీర్పు జరుగుతుంది అని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో చాలా తేటగా రాశాడు. ఇట్ ఈస్ అపాయింటెడ్. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బ్యూటిఫుల్గా రాశాడు. మనుషులొక్కసారే మృతి పొందవలనని నియమించబడినది. ఇట్ ఈస్ అపాయింటెడ్ బై గాడ్. దేవుడు నిర్ణయించాడండి. చనిపోయిన తర్వాత ఒక ప్లేస్లో పెట్టి మళ్ళా బోధ చేసి సువార్త ప్రకటించి వాళ్ళను నమ్మితే పరలోకానికి పంపుతాడనే బోధ ఖచ్చితంగా తప్పు. అది సరైనది కాదు. భూమి మీద ఉండగానే, ఈ ప్రాణములో నీవు ఉండగానే నీవు మారు మనసు పొందాలి, ప్రభువుని అంగీకరించాలి. రక్షణ శారీరక మరణం పొందక ముందే యేసుని అంగీకరించడం ద్వారా పొందాలి తప్ప మరొకటి కాదు. ఇర్మియాలో ఎంత సువార్త సందేశం దాగి ఉంది. చనిపోయిన వారిని గురించి కాదు దేవుడు విచారిస్తుంది, బ్రతికున్నవాళ్ళు. బ్రతికున్నవాడు రక్షించబడకపోతే హార్ట్ బీట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క హృదయ స్పందన, సాల్వేషన్ ఆఫ్ ఎ సిన్నర్, పాపి యొక్క రక్షణ ఆయన హృదయ స్పందన అయి ఉన్నది. ఇవాళ మనం ఆలోచిస్తున్నామా? ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకుండానే వారు మరణానికి వెళుతున్నారు. ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. దేవుని ఎరిగిన వారు దేవుని కొరకు అంగలారుస్తూ ఎటెటో తిరుగులాడుతున్నారు, మన కళ్ళ ముందు కనిపిస్తుంది. క్రైస్తవునికి కనికరం రావటం లేదు. దాన్ని బోధకులు వేరే వైపు, వారి లబ్ధి వైపు తిప్పేసుకుంటున్నారు. అంచె దినాలు అపాయకరమైన దినాలు. అనేకులు బోధకులుగా ఉండకూడని దినాలు ఇవి. సోదరుడా, సోదరు, బోధకునికి కఠినమైన తీర్పు ఉందన్నాడు అందుకే యాకోబు పత్రికలో. తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలినవాడే ఈ స్థలములో నుండి వెళ్ళిపోయిన యూదారాజున యోషియా కుమారుడు షల్లూమును గూర్చి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, అతడు ఇక్కడికి రాడు, ఈ దేశమును ఇక చూడక వారు అతన్ని తీసుకుని పోయిన స్థలమునందే అతడు చనిపోవును. షల్లూము యోషియా యొక్క 4వ కుమారుడు. యెహోయాకీము, యెకొన్యా, కొన్యా, యెహోయాకీను అని పిలువబడిన రాజు. వారి యొక్క సోదరుల్లో ఒకడైనటువంటి షల్లూము కొనిపోబడుతున్నాడు. అతడు మరల తిరిగి రాడు. అర్థమవుతుందా? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో యోషియా యొక్క 4 కుమారుల పేర్లు రాశాడు. అందులో చివరివాడు 4వ వాడు షల్లూము, చిన్నవాడు. అతడు చెరకు కొనిపోబడుతున్నాడు, తిరిగి రాడు, అక్కడే చనిపోతాడు. అతని కోసం ఏడవమన్నాడు. చూస్తే చెర లేదు, చూస్తే శత్రువు కనపడటం లేదు, అంత మామూలుగానే ఉంది. ఇర్మియా మాత్రం 40 సంవత్సరాల ముందే ప్రకటన మీద ప్రకటన చేస్తున్నాడు, మీరు చస్తారు రా బాబు అని. హూ బిలీవ్స్ దట్? ఎవరు నమ్ముతారు? అటువంటి వాతావరణమే లేదు. నమ్మాల్సింది, నమ్మాలి. నోవహు కాలంలో వర్షం లేదు, కురియలేదు. నోవహు కాలం వరకు
వర్షం అంటే ప్రపంచంలో ఎవరికి తెలియదు. అటువంటి అసాధారణమైన అనుభవాన్ని జలప్రళయం వస్తుందని చెప్తే హూ బిలీవ్స్? నో వన్ బిలీవ్డ్. ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మలేదు. అగ్నిగంధకములతో మండేటువంటి దానికి భూమిని అప్పగిస్తాడంటే ఎవరు నమ్ముతారు? ఎక్కడా లేదు కదా ఈ అనుభవం. అగ్నిగంధకాలు కురుస్తాయి, భూమి లయమైపోతుంది. మనుషులు తెలుసుకోవాలి దీన్ని, నూతన భూమి నూతన ఆకాశంలోకి వెళ్ళిపోవాలి మనం అని పిలుస్తుంటే అదేదో ఒక విచిత్రమైన జానపద కథలా అనిపిస్తుంది తప్ప సువార్త యొక్క సత్యాన్ని వాళ్ళు నమ్మటానికి ఎవరు ఇష్టపడటం లేదు. ఇర్మియా ఎదుర్కొన్నటువంటి సమస్య సంఘ చరిత్రలో సువార్తికులు ఎదుర్కొంటూనే వచ్చారు. ఎవరి తరంలో వాళ్ళు ఎవరు నమ్మటం లేదు. అసత్యాన్ని సత్యంగా నమ్మి భ్రమపడి పరుగులెత్తున్నారు. దేవుడు అక్కడున్నాడంటే అక్కడికి, ఎక్కడున్నాడంటే ఇక్కడ, ఎక్కడ పాపక్షమాపణ దొరుకుతుంది అక్కడికి మనుషులు పరుగులెడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర పాపక్షమాపణ ఉచితంగా విశ్వాసం ద్వారా యేసు ద్వారా మాత్రమే అనుగ్రహించబడుతుందంటే ఎవరు నమ్మటం లేదు. కనుక ఆనాడు ఈనాడు ప్రజలకు ఒకటే సందేశం, రిపెంట్ అండ్ టర్న్, ట్రస్ట్ ద లార్డ్. దేవుని నమ్మండి, పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి. ఇదే సందేశం. ఎంతమంది దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారు? కనుక సువార్త ప్రకటనలో ముందుకు ప్రతి ఒక్క సంఘం సాగాలి. ఇది అంచె దినాల్లో దేవుని ప్రణాళిక. ఆస్వాల్డ్ జే స్మిత్ 20వ శతాబ్దపు ప్రపంచ సువార్థికుడు, ఆయన మాట్లాడుతూ అన్నమాట, ఒక్కసారి సువార్త వినని వాడు ఉండగా ఒకనికే రెండవసారి సువార్త ప్రకటించవద్దన్నాడు. అంటే సువార్త ప్రకటన యొక్క ఫలం ఎంత సీరియస్గా మనుషులందరికీ అందాలని ఆయన కోరాడు ఆలోచించండి. ఒక్కసారి కూడా తినని వాడు ఉండగా తిన్నవాడికి మళ్ళా పెట్టడం ఏంటన్న సందాన్ని ఆయన చెప్పింది. ఒక్కసారి కూడా సువార్త వినని వారు ఎంతోమంది ఉన్నారు. గివ్ దెమ్ ద గాస్పెల్. ఆయనే మాట్లాడిన మాట, బ్రింగ్ అవుట్ యువర్ పుల్పిట్స్ ఫ్రమ్ యువర్ చర్చెస్ టు ద మార్కెట్ ప్లేసెస్. బ్రింగ్ అవుట్ యువర్ పుల్పిట్స్ ఫ్రమ్ ద చర్చెస్ టు ద మార్కెట్ ప్లేసెస్. మీ బోధన, ప్రకటన, ధ్యానం కొరకు మీరు వేదికలు ఉన్నాయే సంఘాల్లో, అవి మార్కెట్లోకి తరలించండి సంఘాల్లో నుంచి అన్నాడు. గత శతాబ్దంలోనే ఆయన, ఈ శతాబ్దంలో కాదు, గత శతాబ్దంలోనే, 20వ శతాబ్దంలోనే మీ సంఘాల్లో ఉన్న ప్రసంగ వేదికలను మార్కెట్ స్థలాలకు తరలించుకోండి అన్నాడు. పీపుల్ ఆర్ నెగ్లెక్టింగ్ ద ఇవాంజలిజం. కనుక సోదరుడా, సోదరి, ఏడవమంటున్నాడండి ప్రభు. కన్నీరు కార్చండి. ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నమన్నాడు హోషేయ గ్రంథంలో. సువార్త అందని వారికి సువార్త అందించాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసికి ఉన్నది అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వాక్యాన్ని ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 13వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. ఒక విధంగా ఇవాంజలికల్లీ ఎమర్జెన్సీ పీరియడ్లో మనం ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపుకోట మండలం వీరిశెట్టి వారిగూడెం వాస్తవ్యులు దొడ్డిగర్ల సువర్ణరావు గారు, రజనీ గారు, పెద్ద కుమారుడు కోడలు శోభన్ బాబు, నవ్య గారు, చిన్న కుమారుడు రాజశేఖర్ గారు, మనవళ్ళు రంజిత్ బాబు, రాహుల్ బాబు సహకరిస్తున్నారు. సువర్ణరావు గారికి, రజనీ గారికి ధన్యవాదాలు. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. సహకారం ఇచ్చిన సువర్ణరాజు గారి కుటుంబాన్ని దీవించండి. నూతన సహకారాలను పంపండి. సువార్త యొక్క అవసరత
సేవకులు సంఘము గుర్తించు కృపనివ్వండి. సువార్త నిరుగక నశించిపోతున్న వారిని రక్షించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.